సో ఓకే. ఇప్పుడు అరే వంశీ నిన్న అడిగావు కదా, ఎలా సార్ అది ఒకసారి చెప్పండి సెకండ్ ప్రాబ్లం అని. అలాంటిదే ఒక ప్రాబ్లం ఇస్తున్నాను రా, చూడండి. సో ప్రాబ్లం హియర్, దెర్ ఇస్ అ రీజన్, దిస్ రీజన్ దెర్ ఇస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా. ఈ రీజన్ లో ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తున్నా చూడండి. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు నేను ఆ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజా డిక్రీజా అనేది చెప్తాను. ఫస్ట్ వాడు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏం కనుక్కోవాలి అండ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజా డిక్రీజా అనేది ఇస్తాను. చూడండి. సో ద ఫస్ట్ వన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ లైక్ దిస్. సెకండ్ ఆప్షన్, దిస్ వన్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఇలా ఉందిరా సెకండ్ ఆప్షన్. అండ్ ద ఫోర్త్ ఆప్షన్, సారీ థర్డ్ ఆప్షన్, ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. సో డెఫినెట్ గా ఫస్ట్ సెకండ్ కాదేమో అనిపిస్తా ఉంటది నీకు. ఇలా ఇచ్చారా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి, అరే క్వశ్చన్ చెప్పనిరా, థర్డ్ ఆప్షన్ అంటున్నావు, క్వశ్చన్ చెప్పనిరా. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజా డిక్రీజా చెప్పాలి కదరా నేను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజా డిక్రీజా చెప్పాలి కదా. చూడండి. సో అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB by dt is a decreases. Find the direction of induced EMF. Is a decreases. Find the direction of induced EMF. Okay, okay. No problem, ra. Find the direction of induced EMF. చెప్పండి రా. Find the direction of induced EMF. Fourth option Vamsi, Pranay, fourth Uday, fourth Manikanta, fourth Kartikeya, fourth. Right, Rohan, fourth option. Chanakya. So Prithvi, Tapasvi, fourth option. Kaushik, okay. Yashwant Kumar, fourth option. Yes, very good రా. ఇక్కడ చూడండి, ఇది డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇది అవుట్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన కరెంట్, అంటే నేను ఇక్కడ ఒక రింగ్ ని జస్ట్ మనం తెలుసుకోవడం కోసం, అక్కడ ఏం మనం పడాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక రింగ్ ని పెట్టాను అనుకో. ఈ రీజన్ లో రింగ్ ని పెడితే ఇప్పుడు దీని నుంచి నువ్వేం తెలుసుకోవచ్చు? ఇండ్యూస్డ్ కరెంట్ తెలుసుకోవచ్చు, డైరెక్షన్. రింగ్ ని పెడితే ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ తెలుసుకోవచ్చు. సో ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది అంటే, సీ దట్ ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంది అంటే హియర్. ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంటే ఆ డిక్రీజ్ అయ్యే ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల నీకేమవుతుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అవటం వల్ల మళ్ళా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేయాలి? అది ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏం చేయాలి? అపోజ్ చేయాలి కదా, అకార్డింగ్ టు లెంజ్ అపోజ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అపోజ్ చేయాలంటే ఏ డైరెక్షన్ లో అది ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యేదాన్ని పెంచాలి.
పెంచాలి అంటే ఆ డిక్రీజ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ లైన్స్ రావాలంటే ఆ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎటువైపు ఉండాలిరా చెప్పండి. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎటువైపు ఉండాలి? ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎటువైపు ఉండాలి? ఎస్, అవుట్ ఉండాలి. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్. సో ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉండాలి కాబట్టి సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్. ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఇటువైపు ఉంటుంది. సో డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఎలా ఉండాలిరా? ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కూడా ఎలా ఉండాలి? అదే డైరెక్షన్ లో ఉండాలిగా, సేమ్ డైరెక్షన్ లో ఉండాలిగా. యా, కాబట్టి వాట్ ఈస్ దట్ డైరెక్షన్ చెప్పండి ఇప్పుడు నాకు. సో వాట్ ఈస్ దట్ డైరెక్షన్? ఇటా ఇటా, ఇదేగా డైరెక్షన్. డైరెక్షన్ ఈస్ దిస్ వన్. యా, సో వాట్ ఈస్ ద ఆప్షన్? దిస్ ఇస్ ద ఆప్షన్. అది అలా ఇస్తాడు, చూసుకోండి. అలా ఇస్తాడు, ఓకేనా? ఆ విధంగా ఇస్తాడు. ఇంకేముందిరా, సపోజ్ ఇప్పుడు డిబి బై డిటి, ఇక్కడ డిబి బై డిటి ఇంక్రీజ్ అన్నాడు అనుకో, డిబి బై డిటి ఇంక్రీజ్ అన్నాడు అనుకో, అంటే ఛాన్సెస్, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? డిబి బై డిటి ఇంక్రీజ్ అన్నాడు అనుకో. సో డిబి బై డిటి ఇంక్రీజ్ అన్నాడంటే ఇటువైపు కదా ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని తగ్గించాలంటే ఇండ్యూస్ ఎటు ఉండాలి? లోనికి ఉండాలి. లోనికి ఉండాలంటే వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్? దిస్ ఇస్ ద డైరెక్షన్. అప్పుడు థర్డ్ ఆప్షన్ అయిపోతుంది. సో ఓకేనా, థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సపోజ్ ఇంటూ ఇచ్చాడు, ఇంటూ ది ప్లేన్ ఆఫ్ ది బోర్డ్. ఇంటూ ది ప్లేన్ ఆఫ్ ది బోర్డ్ ఇచ్చాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ది ప్లేన్ ఆఫ్ ది బోర్డ్ ఇచ్చాడు. సో దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఇంక్రీజెస్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంటే వాట్ ఈస్ దట్? వాట్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యేదాన్ని డిక్రీజ్ చేయాలంటే ఈ డైరెక్షన్ లో ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి బై డిటి డిక్రీజ్ అవుతుంది. సో డిబి బై డిటి డిక్రీజ్ అయితే వాట్ ఈస్ దట్? థర్డ్ ఆప్షన్. ఇలా అంటే దీని మీద ఈ లైన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. సో ఇంక్రీజా డిక్రీజా, సో వాట్ ఈస్ దట్? ఆ గ్రాఫ్ అంటే ఈ విధంగా, రైట్? ఓకే. సో నెక్స్ట్ వన్ రండి. A thin non-conducting ring of mass m, carrying a charge q, can freely rotate about an axis, about its axis. At the initial movement, the ring was at rest. And no magnetic field was present. Ring was at rest and no magnetic field was present. Then a uniform magnetic field was switched on
uniform magnetic field was switched on, which was perpendicular to the plane of the ring, perpendicular to the plane of the ring, and increasing with the time, according to certain law, dB by dt is equal to k. Find the angular velocity omega. Of the ring as a function of k. Find the angular velocity omega of the ring as a function of k. So once mala repeat చేస్తున్నానమ్మా ఒకసారి చూడండి. A thin non-conducting ring of mass m carrying a charge q can freely rotate about its axis. At the initial movement, the ring was at rest and no magnetic field was present. Then a uniform magnetic field was switched on, so which was perpendicular to the plane of the ring and increasing with the time. According to certain law, dB by dt is equal to k. Find the angular velocity omega of the ring as a function of k. Find the angular velocity omega of the ring as a function of k. ఇలా ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, so there is a ring is there. This is the ring. ఇప్పుడు వాడు ఏమన్నారు చూడండి, ఇనీషియల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు అంటే at t is equal to 0 magnetic field is 0, no magnetic field. So after some time there is a magnetic field at t is equal to t, magnetic field b is equal to b, magnetic field is there, and this magnetic field is perpendicular to the plane అన్నాడు. అది ఇన్వార్డా అవుట్వార్డా అనేది వాడు ఏం మెన్షన్ చేయలేదు, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఇన్వార్డా అవుట్వార్డా మనకి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మెన్షన్ చేయాలంటే డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమంటే అప్పుడు కంపల్సరీ కావాలి ఇన్వార్డా అవుట్వార్డా అని. వీడు అసలు ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ దేని గురించి కాదు కాబట్టి అడుగుతుంది. ఇది రొటేట్ అవుతుంది, సో రొటేట్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్విచ్ ఆన్ చేశానో, సో ఇట్ ఈస్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్, దాని యాక్సిస్ చుట్టూ ఇది రొటేట్ అవుతుంటే దాని యాంగులర్ వెలాసిటీ. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వార్డ్ ఉన్నా రొటేట్ అవుతుంది, అవుట్వార్డ్ ఉన్నా రొటేట్ అవుతుంది, కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ది రొటేషన్ ఆపోజిట్ గా ఉంటుంది. ఇది ఇప్పుడు మన డైరెక్షన్ అడగట్లేదు కాబట్టి, సో వాట్ ఈస్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇన్వార్డ్ అయినా అవుట్వార్డ్ అయినా, బట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది బోర్డ్. ఇది పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ది బోర్డ్. సో దీంట్లో టోటల్ చార్జ్ is q on this one non-conducting ring. The total charge is q here. Total charge q అంటున్నాడు. ఓకే, సపోజ్ వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, సపోజ్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నా, అంటే పర్పెండిక్యులర్ టు ద బోర్డేగా ఏది తీసుకున్నాం మనం, సో ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాం, మెన్షన్ చేయలేదు. సో ఇట్ ఈస్ రొటేట్స్ దిస్ ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ very dB by dt is equal to k certain law అన్నాడు. అంటే కంపల్సరీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది, అది ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు. సో బట్ ఇట్ ఈస్ వ్యారీస్ విత్ రెస్పెక్ట్ టు టైం తో పాటు వేరీ అవుతుందిరా. సో టైం తో పాటు వేరీ అవుతున్నప్పుడు కంపల్సరీ వాట్ ఈస్ దట్, ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ జనరేటెడ్,
సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అయితే వాట్ ఈస్ దట్ కరెంట్ ఇండ్యూస్డ్ అయినప్పుడు ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో క్రియేటెడ్ హియర్, జనరేటెడ్. ఎప్పుడైతే ఇక్కడ నీకు కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు టైం, ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సపోజ్ ఇప్పుడు డిబి బై డిటి నేను ఏమనుకుంటున్నానంటే మీరు చెప్పండి అమ్మా, డిబి బై డిటి ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నాను రా, చెప్పండి నాకు. డిబి బై డిటి ఇంక్రీజ్ అయింది అనుకో. సో డిబి బై డిటి ఇంక్రీజ్ అవుతుంటే ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. నీకు ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది చెప్పండి నాకు. ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది? యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది అంటే ఫీల్డ్ ఉంది, రైట్? ఇప్పుడు ఎందుకు రొటేట్ అవుతుందో చెప్తున్నా చూడండి. వై ఇట్ ఈస్ రొటేట్స్? ఫీల్డ్ ఉంది, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి రింగ్ మీద రింగ్ కి ఛార్జ్ ఉందిగా, ఛార్జ్ క్యూ అన్నాడు వాడు. అంటే ఈ ఛార్జ్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఏం యాక్ట్ అవుతుంది? ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అంతేగా? ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దిస్ ఈస్ ద యాక్సిస్, సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ దేర్, దట్ ఈస్ ఆర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది యాక్సిస్ నుంచి, సో ఆర్. ఓకే, యా, దిస్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది, ఫీల్డ్ డైరెక్షన్ లో. ఇది పాజిటివ్ చార్జ్ అయితే ఫీల్డ్ డైరెక్షన్ లోనే ఫోర్స్ ఉంటుంది. మరి ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం యాక్ట్ అవుతుంది? టార్క్ యాక్ట్ అవుతుంది రింగ్ మీద. అంటే ఇంత జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, సో ఆ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్, ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్. అయినప్పుడు కరెంట్ ఇండ్యూస్ అయితే వాట్ ఈస్ దట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుందో అక్కడ ఛార్జ్ కనుక ఉంటే ఆ ఛార్జ్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ కి ఈ యాక్సిస్ కి మధ్య సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటే కంపల్సరీ టార్క్ యాక్ట్ అవుతుంది. సో టార్క్ యాక్ట్ అవుతున్నప్పుడు ఈ టార్క్ వలన ఇదేమవుతుంది? రొటేట్ అవుతుంది. రొటేట్ అయితే దానికి ఏముంటది? యాంగులర్ వెలాసిటీ. ఇది యాక్చువల్ గా జరుగుతుంది. ఓకేనా? రైట్? అర్థమైందిరా? ఎస్. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొద్దుగా మనం ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిబి బై డిటి ఇంటూ ఏ, ఇదంతా అవసరం లేకుండా డైరెక్ట్ గా మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను కాబట్టి, అరే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అట్ ఎ డిస్టెన్స్ ఆర్ వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రా? చెప్పండి, తక్కువని చెప్పండి. ఈ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్? ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ పాయింట్ దగ్గర ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చెప్పండి? R/2. చెప్పండి నాకు. ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది? R/2, క్యాపిటల్ R/2 ఇంటూ డిబి బై డిటినేగా మనం. ఓకేనా? నేను రాసింది కరెక్టా కాదో చెప్పండి. సో R/2 ఇంటూ డిబి బై డిటి, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు చూడు, ఈ రింగ్ మొత్తం మీద ఛార్జ్ క్యూ, ఆన్ ది సర్ఫేస్. ఈ రింగ్ మొత్తం మీద ఛార్జ్ క్యూ, ఈ రింగ్ మొత్తం ఛార్జ్ క్యూ అంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఛార్జ్? ఈ పార్ట్ దగ్గర ఛార్జ్ ఏమనుకుంటున్నాను నేను? డిక్యూ అనుకుంటున్నా, అంతేగా? ఈ రింగ్ మొత్తం మీద ఛార్జ్ క్యూ అయితే ఈ పార్ట్ దగ్గర ఛార్జ్ ఏమనుకుంటున్నారా? డిక్యూ. అలా ఇక్కడ డిక్యూ, ఇక్కడ స్మాల్ డిక్యూ, దిస్ ఈస్ డిక్యూ, ఈ పార్ట్ డిక్యూ, అలా మొత్తం డిక్యూలు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ది చార్జెస్ ని మనం యాడ్ చేసుకుంటా వస్తే మనకేమొస్తుంది? టోటల్ ఛార్జ్ వస్తుంది, అంతేగా? ఇలా యాడ్ చేసుకుంటా వస్తే టోటల్ ఛార్జ్ వస్తుంది, అంతేగా? చెప్పండి అమ్మా. సో ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఉన్న ఛార్జ్ ఏంటి? క్యూనా డిక్యూనా? ఈ పార్ట్ మీద వాట్ ఈస్ ద ఛార్జ్ ఇస్ దేర్? ఈ పార్ట్ మీద క్యూనా డిక్యూనా? డిక్యూ. ఎస్.
ఇప్పుడు దాని మీద వాట్ ఈస్ దట్ ఫోర్స్, ఆ డిక్యూ మీద ఫోర్స్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ డిక్యూ? ఫోర్స్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ ఈక్యూనేగా ఏ బాయ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈడిక్యూ కదా, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈడిక్యూ. వెరీ గుడ్ రవి. యా, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఈ అంటే ఏంటి? వాట్ ఈస్ ఈ? ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? ఆర్ బై 2 dB by dt into what is that dq. This is the force. That is the force. Force అది. ఇప్పుడు ఫోర్స్ వచ్చిన తర్వాత నీకేం కావాలి? ఇప్పుడు టార్క్ ఆన్ దిస్ చార్జ్, స్మాల్ చార్జ్, టార్క్ ఆన్ dq. టార్క్ ఆన్ dq. సో టార్క్ ఆన్ dq చెప్పండి నాన్న. d tau is equal to force into perpendicular distance. ఏంట్రా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం చెప్పండి? యా, r, f into r. సో దిస్ f is equal to r by 2 into dB by dt into dq into r. So now this is equal to what is that? R square by 2 dB by dt into dq is the torque. So that is what is that? Torque. So torque adi అక్కడ యాక్ట్ అయిన టార్క్ అది. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ టార్క్? ఇది ఈ స్మాల్ పార్ట్ మీద ఉన్న టార్క్. మరి రింగ్ మొత్తానికి టార్క్ అంటే ఏం చేయాలి నేను? సో నౌ టార్క్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d tau. ఇంటిగ్రల్ d tau అంటే వాట్ ఈస్ దట్? డైరెక్ట్ గా నేను రాసేస్తున్నాను. ఈ మొత్తం కాన్స్టెంటే కదా, ఆర్ స్క్వేర్ బై 2 అండ్ dB బై dt ఇస్ కాన్స్టెంట్. ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్? ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్? ఇవన్నీ కాన్స్టెంటే. కాన్స్టెంట్స్ ని బయటకు తీసుకొస్తున్నాను. కాన్స్టెంట్ ని బయటకు తీసుకొస్తే ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ q. అంటే ఇప్పుడు టార్క్ ఏమవుతుంది? టోటల్ టార్క్ ఆన్ ది రింగ్. ఏమవుతుంది చెప్పండి నాకు? టోటల్ టార్క్ ఆన్ ది రింగ్ ఆర్ స్క్వేర్ బై 2, ఓకేనా, dB by dt into what is that? q into q. యా, ఇది టార్క్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రింగ్, రైట్? యాంగులర్ వెలాసిటీ. రింగ్ అన్నాడా, డిస్క్ అన్నాడా, ఏమన్నాడు వాడు? నాన్ కండక్టింగ్ రింగ్. యా, సో రింగ్. సో దిస్ టార్క్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2 dB by dt into q. అసలు మనకి టార్క్ అంటే చూడండి. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ దట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు హియర్, టార్క్ ఈజ్ ఈక్వల్ టు I, వాట్ ఈస్ దట్? ఆల్ఫా రాయొచ్చా? టార్క్ ఈజ్ ఈక్వల్ టు I alpha, రైట్? టార్క్ ఈజ్ ఈక్వల్ టు I alpha. Yes. So torque is equal to I alpha. So now this is I is equal to ring. For ring, I is equal to what is it? mr square na? Yeah, I is equal to mr square. Ipudu torque is equal to what is it? mr square alpha. This is the torque. mr square alpha. So now here see that ఈ టార్క్ ప్లేస్ లో, ఇక్కడ టార్క్ ఉంది కదా, ఈ టార్క్ ప్లేస్ లో నేనేం రాస్తున్నానమ్మా? mr square alpha is equal to mr square alpha is equal to r square by 2 dB by dt into q. ఇక్కడ దిస్ ఆర్ స్క్వేర్ అండ్ ఆర్ స్క్వేర్ ఇస్ క్యాన్సిల్. ఇప్పుడు m ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. అరే, dB by dt ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ k అని ఇచ్చాడు చూడండి, kq. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు kq by
2m. This alpha. Alpha is equal to kq by 2m. So kq by 2m. వీడేమంటున్నాడు angular velocity of the ring after what is that t seconds. At t seconds, what is angular velocity? You know that we know that omega is equal to what is that? If the alpha is equal to initially it is at rest, final angular velocity minus initial angular velocity by t. So final angular velocity is omega, initial angular velocity is 0 by t, alpha is equal to omega by t, and here this omega by t is equal to kq by 2m, and omega is equal to kq t by 2m. This is the angular velocity. Angular velocity is this one. సో ఒకసారి చూడండి నేను నాన్ కండక్టింగ్ రింగ్, ఆ చార్జ్ క్యూ అన్నాడు రింగ్ మొత్తానికి. సో చార్జ్ క్యూ ఇనిషియల్ ఎట్ t is equal to 0, there is no magnetic field. The ring is rotate about its own axis. Own axis అంటే ఇక్కడ about this own axis. అంటే నువ్వు దీని మీద టార్క్ కనుక అప్లై చేయించగలిగితే ఈ రింగ్ ఆ ఓన్ యాక్సిస్ తో రొటేట్ అవ్వగలదు. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే at t is equal to t there is a magnetic field. Certain magnetic field is switched on, and this magnetic field is varies with certain law, that is dB by dt is equal to k, vary అవుతుంది. And the magnetic field perpendicular to the board ఉంది. So ఇప్పుడు what happened, what is the angular velocity of the ring? అంటే వాడు angular velocity of the ring వాడు ఏమంటున్నాడు in terms of t అంటున్నాడు, as a function of t. Angular velocity of the ring as a function of t అంటున్నాడు. సో angular velocity of the ring as a function of the t అని అడిగాడు అంటే ఆల్రెడీ angular velocity అని అడిగాడు అంటే ఆల్రెడీ ఏంటి, ఇది రొటేట్ అవుతున్నట్టేగా, రొటేట్ అవుతుంది అని చెప్తున్నట్టేగా. ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది, ఇప్పుడు ఆఫ్టర్ t సెకండ్స్ ఇది రొటేట్ అవుతుంది అని చెప్పినట్టు. సో రొటేట్ అవుతుందని చెప్పాడు కాబట్టి అసలు ఎలా రొటేట్ అవుతుంది, రొటేట్ అవడానికి కారణం ఏంటి అనేది మనం వెతుక్కోవాలి. ఎలా రొటేట్ అవుతుంది, రొటేట్ అవడానికి కారణం ఏంటి? ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్. సో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఏ డైరెక్షన్ లో కరెంట్ ఉంటే ఆ డైరెక్షన్ లో ఉంటుందని మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఈ డైరెక్షన్ లో ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఇండ్యూస్ అయిందో ఛార్జ్ మీద కంపల్సరీ ఫోర్స్ యాక్ట్ చేపిస్తుంది. ఛార్జ్ మీద కంపల్సరీ ఫోర్స్ యాక్ట్ చేపిస్తుంది. సో ఇక్కడ ఈ ఛార్జ్ మీద ఫోర్స్ అంటే F is equal to EQ. సో ఈ పార్ట్ టోటల్ ఛార్జ్, టోటల్ రింగ్ కి ఛార్జ్ Q అయితే ఈ పార్ట్ కి ఛార్జ్ DQ అంటున్నాం. సో దట్ F is equal to E into DQ. F is equal to E అంటే ఆల్రెడీ నీకు తెలుసు R/2 into dB by dt అని. సో R/2 into dB by dt into DQ. మరి టార్క్ ఆన్ DQ is equal to ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ రాసేసాను, F అంటే ఇది రాశాను, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నాకు టోటల్ రింగ్ మీద యాక్ట్ అయ్యే టార్క్ కావాలి. టోటల్ రింగ్ మీద యాక్ట్ అయ్యే టార్క్ అంటే టౌ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ డి టౌ. ఐ గాట్ దట్. సో మరి టార్క్ అంటే ఏంటి? టార్క్ అంటే ఐ ఆల్ఫా, ఆల్రెడీ నీకు తెలుసు. సో ఐ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రింగ్ కి ఏంటి? mr², అది పెట్టాము. సో అది రాసాము అక్కడ. సో ఐ గాట్ దట్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి? ఒమేగా బై టీ. ఒమేగా బై టీ ఈజ్ ఈక్వల్ దట్ వన్, ఒమేగా ఈజ్ ఈక్వల్ దట్. అర్థమైందమ్మా? బాయ్ అర్థమైందా? ఓకే, రైట్. సో ఓకేనా? అది నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఓ ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరు చేయండి. ఎస్, మీరు చేయండి. A uniformly charged non-conducting disk, a uniformly charged non-conducting disk having charge density
having a charge density sigma and mass capital M. Mass capital M is placed in a uniform time varying magnetic field. Uniform time varying magnetic field. B is equal to 2 beta T. B is equal to 2 beta T. B is equal to 2 beta T. As shown in the figure. As shown in the figure. Shown in the figure. The magnetic field is switched on. The magnetic field is switched on at T is equal to T naught. T is equal to T naught. And the disk is free to rotate in the region. Disk is free to rotate in the region. Find the angular velocity of the disk. Find the angular velocity of the disk at T. At T is equal to T seconds. At T is equal to T seconds. So within the bracket, T is greater than T naught. T is greater than T naught. సో వాడు ఇచ్చింది ఏంటంటే ఇదే ఇచ్చాడము, సేమ్ ఫీల్డ్ ఇచ్చాడు, డయాగ్రామ్ ఇచ్చాడు, యాజ్ షోన్ అన్నాడు కదా. సో దట్ ఈస్ గివెన్, ఇలా ఇచ్చాడు. సో వాడు ఇంక్రీజా డిక్రీజా అని చెప్పినట్టున్నాడు చూడండి. చెప్పాడా ఇంక్రీజా డిక్రీజా అని? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజా డిక్రీజా చెప్పాడా? చెప్తాను చూడమ్మా. ఏ యూనిఫామ్లీ, ఒకసారి మళ్ళా క్వశ్చన్ చెప్తున్నా చూడండి. ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ నాన్ కండక్టింగ్ డిస్క్ having charge density sigma and mass m, capital M, is placed in uniform time varying magnetic field. B is equal to 2 beta T as shown in figure. The magnetic field is switched on at T is equal to T naught and the disk is free to rotate in the region. And find the angular velocity of the disk at T is equal to T seconds. T is greater than T naught. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది చెప్పాడా చెప్పలేదా? చెప్పండి నాకు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెప్పాడా చెప్పలేదా? రవి నో. ఇంకా చెప్పలేదా? నో. వంశీ ఇంకా చూడండి రా, ఎక్కడో చెప్పాడు అనుకుంటున్నా. చెప్పాడు.
ఇట్ వాస్ వేరీస్ చెప్పాడు. వెరీ గుడ్. వేరీ అవుతుంది అన్నాడు కదా. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడు ఇచ్చాడు చూడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఇస్ ఈక్వల్ టు ఏమన్నాడు, 2 బీటా టీ అన్నాడు కదా. 2 బీటా టీ అన్నాడు. మరి టైము ఏమంటున్నాడు, టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటున్నాడు. టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇనిషియల్ టైం అంటున్నాడు. అంటే టైం పెరుగుతుంది. టైం పెరుగుతూ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతున్నట్టు చెప్పండి. టైం పెరుగుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతున్నట్టు, ఇంక్రీజ్. అలా చెప్పినట్టాడు. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్, టైం పెరుగుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. క్విక్. సో దానికి దీనికి ఇందాక నీకు చెప్పిన క్వశ్చన్ కి దీనికి తేడా ఏమీ లేదు. ఉందా? తేడా ఏం లేదు. అక్కడ ఏంటి, రింగ్, ఇక్కడ డిస్క్, అంతేగా తేడా. బాయ్, అక్కడ రింగు, ఇక్కడ డిస్క్, అంతే తేడా. నాకు ఆన్సర్ చెప్పండి. మీకు 2 minutes టైం ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి త్వరగా. వన్ వాల్యూ ఫర్ ది డిస్క్. ఐ వాల్యూ ఫర్ ది డిస్క్ అంటే mr²/2 రా. డిస్క్ కి mr²/2, రింగ్ కి mr² కదా. mr²/2 అంతేరా. రింగ్ కి mr², డిస్క్ కి mr²/2. అరే ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇందాక ఇచ్చింది రింగ్ అంటే, రింగ్ అంటే ఇలా ఉంటది, ఇక్కడే ఉంటాయి చార్జ్, స్మాల్ చార్జెస్ ఆన్ ది సర్ఫేస్. ఇప్పుడు ఇచ్చింది డిస్క్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇచ్చింది డిస్క్. సో నాన్ కండక్టింగ్ డిస్క్. డిస్క్ అంటే ఈ మొత్తం సర్ఫేస్ మీద చార్జ్ ఉంటది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చార్జ్ అనేది ఈ సర్ఫేస్ మొత్తం మీద ఉంటది. డిస్క్ కదా. సో దిస్ ఈస్ ఈ సర్ఫేస్ మొత్తం మీద చార్జ్ క్యూ అనేది ఇక్కడ చార్జ్. ఓకేనా. ఓకేరా, నేను చెప్తానమ్మా వంశీ, ఒకసారి విన్నానా. ఓకే, నీకు వచ్చింది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇది ఈ సర్ఫేస్ మొత్తం మీద చార్జ్ ఉంటుంది. ఇది ఓకే కదా. సర్ఫేస్ మొత్తం మీద ఉంటుంది కదా చార్జ్. డిస్క్ అంటే ఎలా ఉంది కదా, నాన్ కండక్టింగ్ డిస్క్. నాన్ కండక్టింగ్ డిస్క్ అంటే ఈ సర్ఫేస్ మొత్తం మీద చార్జ్ ఉంటుంది. ఏరా, ఉంటుందా ఉండదా? సర్ఫేస్ మొత్తం మీద చార్జ్ ఉంటుందా ఉండదా? చెప్పండి నాకు. రింగ్ కి డిస్క్ కి. ఎస్. అప్పుడు ఏం చేయాలరా మనం ఇక్కడ నుంచి, నౌ ఐ కన్సిడర్ దట్ వన్ స్మాల్ ఎలిమెంట్. ఇలా తీసుకోవాలి ఎలిమెంట్ ని. దిస్ ఇస్ ద ఎలిమెంట్. This is the element.
element from the center, it is at a distance x. The width of the element, this is what is that, dx. Width of the element is dx. ఇలా ఈ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకో, ఈ ఎలిమెంట్ జస్ట్ ఈ ఎలిమెంట్ ని ఇలా పెట్టాం మనం. ఈ ఎలిమెంట్ ని పెడితే దిస్ ఇస్ ద ఎలిమెంట్. అక్కడ ఉన్న ఎలిమెంట్ ని బయటికి తీసుకొచ్చాం అనుకుందాం. సో దిస్ we took out the element ని బయటికి తీసుకొచ్చాం. సో వాట్ ఈస్ దట్, దిస్ ఈస్ x. ఇప్పుడు దీని విడ్త్ ఎంత, dx. ఈ విడ్త్ dx, అదే dx. ఓకే, ఇప్పుడు ఈ ఎలిమెంట్ మీద ఉన్న చార్జ్ వాట్ ఈస్ దట్, dq is the charge on this element. ఈ ఎలిమెంట్ మీద చార్జ్. సో ఇప్పుడు ఈ రీజన్ లో నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రీజన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డిక్రీజ్ చేయాలంటే సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్, అంటే ఆన్సర్ లో డైరెక్షన్ కూడా అడిగాడు, డైరెక్షన్ కూడా ఇచ్చాడు రా. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని ఇచ్చాడు. యాంగులర్ వెలాసిటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని కూడా ఇచ్చాడు ఆన్సర్ లో. అంటే నువ్వు కంపల్సరీ ఇక్కడ డైరెక్షన్ తెలుసుకోవాలిగా, డైరెక్షన్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్, అసలు ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది చెప్పండి నాకు. ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్. ఎస్. సో దిస్ ఈజ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఈ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో మనకి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. అండ్ ఈ డిస్టెన్స్ వాట్ ఈస్ దట్, ఎక్స్. అంటే ఈ చార్జ్ మీద దీని వలన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ డిక్యూ. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ డిక్యూ. మరి ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ రీజన్. ఈ రీజన్ దగ్గర ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చెప్పండి నాకు. వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ రీజన్. ఆ రీజన్ దగ్గర ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి నాకు, ఈ ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ డిబి బై డిటీనా, అంతేగా. ఎరా ఎక్స్ డిస్టెన్స్ కదా, ఎక్స్ డిస్టెన్స్ కాబట్టి x/2 డిబి బై డిటి. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? x/2 ఇంటూ డిబి బై డిటి. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మనకి అసలు బి ఈజ్ ఈక్వల్ టు 2 బీటా టీ. మనకి బి అంటే ఏమి ఇచ్చారమ్మా, బి ఈజ్ ఈక్వల్ టు 2 బీటా టీ. బి ఈజ్ ఈక్వల్ టు, మరి డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, 2 బీటానా, అంతేగా. డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్, 2 బీటా కదా. ఏమా చెప్పండి రా. డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 2 బీటా కదా. ఎస్. సో ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు x/2 డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 2 బీటా. క్యాన్సిల్ చేద్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎక్స్. కీప్ ఇట్ లైక్ దిస్. దీన్ని ఇలా పెడదాం. ఈ ఈజ్ ఈక్వల్ టు బీటా ఎక్స్, ఇలా పెడదాం దాన్ని. ఇది ఈ. ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దిస్ వన్. దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? సో ఫోర్స్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిక్యూ, ఈ స్మాల్ చార్జ్ మీద. అంటే దట్ ఐ కాల్ టు డిఎఫ్ అనుకుందాం. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇది డిఎఫ్ అందాంరా. చార్జ్ స్మాల్ చార్జ్ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు బీటా ఎక్స్ ఇంటూ డిక్యూ ఈజ్ డిఎఫ్. ఇప్పుడు చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, చార్జ్ డెన్సిటీ ఇస్ గివెన్. చార్జ్ డెన్సిటీ అంటే సిగ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా.
charge per surface area q by surface area, charge per unit surface area. మరి ఇక్కడ this is sigma is equal to charge is dq by charge అంటే ఇక్కడ dq by surface area. సర్ఫేస్ ఏరియా అంటే ఈ లెంత్ ఇంటూ ఈ బ్రెడ్త్. ఈ లెంత్ ఏంటమ్మా? ఈ మొత్తం లెంత్ సర్కంఫరెన్స్ 2πx ఇంటూ డిఎక్స్, అంతేగా? 2πx ఇంటూ డిఎక్స్. ఎస్. సో 2πx ఇంటూ డిఎక్స్. సో నౌ దిస్ ఈజ్ dq ఈజ్ ఈక్వల్ టు 2πx dx ఇంటూ సిగ్మా. దట్ ఈస్ dq. 2πx dx into sigma. ఇక్కడ పెట్టు. So df is equal to beta x dq. Beta x dq. So beta x dq అంటే so dq is equal to what is it? 2πx dx, 2πx dx into what is that? Sigma. This is df. df is equal to that one. ఇప్పుడు మనకు ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి? దీని వలన ఈ పార్ట్ మీద యాక్ట్ అయ్యే టార్క్ కావాలి. సో టార్క్ ఆన్ ది ఎలిమెంట్ is equal to force into perpendicular distance. Perpendicular distance అంటే ఇదేగా, దీనికి x ఏగా. Force into perpendicular distance. Perpendicular distance అంటే ఈ పార్ట్కి what is that? X. Perpendicular distance. So x అయితే, so this force is beta x into x. What is it here? 2π x square beta 2π beta x square. Okay, dx sigma కూడా ముందు రాద్దాం. 2π sigma x square dx into x. అది. సో ఇంటూ x. ఇప్పుడు చూడు. So this is torque. Torque is equal to this one. So torque is equal to 2π sigma beta x cube dx. 2π sigma beta x cube dx. Yes, x cube dx. So put total torque tau is equal to integral d tau. ఇక్కడ అన్ని కాన్స్టెంట్స్, ఓన్లీ x ఏ వేరియబుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి x ఏ వేరియబుల్, అన్ని కాన్స్టెంట్. సో వాట్ ఈస్ దట్? టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలమ్మా నేను? 2π sigma beta ఇంటిగ్రల్ x క్యూబ్ dx. అంతేగా? x క్యూబ్ dx. సో అప్పుడు ఏమవుతుందిరా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2π sigma బీటా. ఇది 0 to r కదా. సో టోటల్ గా 0 నుంచి r కదా. సో 0 నుంచి r అంటే x క్యూబ్ dx is x to the power of 4/4. అంటే ఆ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సో వాట్ ఈస్ దట్? r to the power of 4/4 రాస్తున్నా. సో దిస్ ఈజ్ 2 times. సో నౌ దిస్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు π sigma beta r to the power of 4/2. we got the torque. ఇది టార్క్. ఇంకా టార్క్ వస్తే ఇంకా అయిపోయినట్టేగా. టార్క్ కనుక్కుంటే అయిపోయినట్టేగా. రా చెప్పండి, టార్క్ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయినట్టే కదా? ప్రాబ్లం వచ్చేసినట్టేగా టార్క్ కనుక్కుంటే. ఓకేనా? యాంగులర్ వెలాసిటీ కట్టమన్నాడు. ఎస్. సో ఇంకా ప్రాబ్లం అయిపోయింది టార్క్ కనుక్కుంటే. సో వాట్ ఈస్ దట్? సో వీ నో దట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు mr² by 2. అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు I ఆల్ఫా కదా.
So torque is equal to I alpha. So that is m r square by 2, capital M ichadu, r square by 2 into alpha. So this is m r square by 2 into alpha is equal to pi sigma beta r to the power of 4 by, what is that, 2. 2 is there. This 2 and 2 is cancelled. Okay, now so 2 and 2 is cancelled. Cancel అయిపోతే, and this r square 2 to cancel అయిపోయింది, and r square ఇక్కడ ఈ 4 cancel అయిపోయి 2 మిగులుతుంది. Okay, so now the alpha is equal to, now alpha is equal to, what is it, pi sigma beta r square by m. ఇది ఆల్ఫా. మరి యాంగులర్ వెలాసిటీ అంటే ఆఫ్టర్ t seconds యాంగులర్ వెలాసిటీ అంటే, సో ఒమేగా is equal to pi sigma beta r square by m into, what is that, t గా. ఓకేనా, ఆల్ఫా అంటే ఒమేగా బై టీ కదా, ఆల్ఫా అంటే ఒమేగా బై టీ. సో ఆల్ఫా ఒమేగా is equal pi sigma beta r square by m into t. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? చెప్పండి, ఇది కరెక్టా కాదా? యాంగులర్ వెలాసిటీ ఇంటూ టీ, చెప్పండి రా. Yes, so this is the angular velocity. This is the angular velocity. అంటే angular velocity omega is equal to, ఏమొచ్చింది నాకు, angular velocity omega is equal to pi sigma beta r square by m into t. వాడి డైరెక్షన్ కూడా అడిగాడు. ఆప్షన్ లో డైరెక్షన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని ఇచ్చాడు, వాల్యూస్ ఇచ్చే డైరెక్షన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని ఇచ్చాడు. So what is the direction is anti-clockwise. Yes, this is anti-clockwise. This is the answer. That is answer. అర్థమైందమ్మా? అర్థమైందా? మళ్ళా చెప్పాలా? మళ్ళా నీడ్ ఉందా? మళ్ళా చెప్పడం అవసరం ఉందా? అర్థమైందా? చెప్పండి నాకు. అర్థమైందా? Once more. Yes. సేమ్ లేదు నాన్న, ఇది ఒక డిస్క్ రా. డిస్క్, a radius is r. Radius of the disk is r. ఇది. సో ఇది నాన్ కండక్టింగ్. దీని మొత్తం మీద ఛార్జ్ ఉంది, క్యూ ఛార్జ్ ఉంది దీని మొత్తం మీద. యా, సో దీని మొత్తం మీద క్యూ ఛార్జ్ ఉంది. సో దీని మొత్తం మీద క్యూ ఛార్జ్ ఉంది ఇలా. సో ఈ ఛార్జ్ ఉంటే అట్ t ఈజ్ ఈక్వల్ టు t, ఈ బీటా b ఈజ్ ఈక్వల్ టు 2 బీటా t, ఇది ఇంక్రీజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది ఏమవుతుంది, దీని మీద ఫోర్స్ యాక్ట్ అయ్యి ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంటే, సో ఇప్పుడు నీకు వాట్ ఈస్ దట్, ఇప్పుడు ఈ పార్ట్ తీసుకున్నా, ఈ పార్ట్ అంటే dq, దీని మీద యాక్ట్ అయ్యే ఛార్జ్, దీని మీద ఉన్న ఛార్జ్ dq అండ్ ఇట్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ x, ఈ థిక్నెస్ dx అనుకుంటున్నా. దీని మీద ఫోర్స్ అంటే ఈ ఇంటూ dq, ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి, సో ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ x/2 dv by dt ఈ x డిస్టెన్స్ లో. సో dv by dt అంటే ఇక్కడ dv by dt ఈజ్ ఈక్వల్ 2 బీటా, అది సబ్స్టిట్యూట్ చేశాను. ఈ ఈజ్ ఈక్వల్ టు బీటా x, df ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఛార్జ్ మీద, స్మాల్ ఛార్జ్ మీద df ఈజ్ ఈక్వల్ టు e ఇంటూ dq, df ఈజ్ ఈక్వల్ టు e అంటే బీటా x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు మనకి వాట్ ఈస్ దట్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ సర్ఫేస్ ఏరియా. సో ఛార్జ్ పర్ ఈ సర్ఫేస్ ఏరియా అంటే 2πx ఇంటూ dx. సో 2πx ఇంటూ dx, dq ఈజ్ ఈక్వల్ 2πx ఇంటూ dx ఇంటూ సిగ్మా. సో df ఈజ్ ఈక్వల్ టు బీటా x ఇంటూ dq, బీటా x ఇంటూ dq అంటే ఈ మొత్తం dq. సో టార్క్ ఆన్ దిస్ వన్, ఇది ఫోర్స్ కదా. సో టార్క్ ఆన్ దిస్ వన్ అంటే, సో వాట్ ఈస్ దట్, టార్క్ ఈజ్ ఈక్వల్ టు df ఇంటూ x, ఫోర్స్ ఇంటూ దిస్ ఈజ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్తే టార్క్ వచ్చింది. టార్క్, సో ఈ పార్ట్ మీద యాక్ట్ అయ్యే టార్క్, మరి టోటల్ డిస్క్ మీద యాక్ట్ అయ్యే టార్క్ అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి నేను, 0 to r. సో 0 to r ఇంటిగ్రేషన్ చేయాలి. సో 0 to r ఇంటిగ్రేషన్ చేశాను.
చేసేప్పుడు నాకు టార్క్ వచ్చింది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. టార్క్ అంటే ఐ ఆల్ఫా, ఐ అంటే డిస్క్ కి mr²/2 ఇంటూ ఆల్ఫా, ఇది రాశాను. ఆల్ఫా, ఆల్ఫా అంటే ఒమేగా/t. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకెళ్ళాను. దిస్ రైట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం. So next problem, a thin non-conducting ring, a thin non-conducting ring of mass m, a thin non-conducting ring of mass m carrying a charge q, can rotate freely about its axis, can rotate freely about its axis at a t is equal to 0. At a t is equal to 0, the ring was at rest. The ring was at rest and no magnetic field was present. And no magnetic field was present. Then suddenly, the magnetic field B was set. Magnetic field B was set perpendicular to the plane, perpendicular to the plane, perpendicular to the plane, and it is varies with respect to time, and it varies with respect to time. And it varies with respect to time. Find the angular momentum of the ring. Find the angular momentum of the ring. Angular momentum or angular impulse of the ring. మళ్ళీ చెప్తున్నా చూడండి రా. A thin non-conducting ring of mass m carrying a charge q can rotate freely about its axis at t is equal to 0. The ring was at rest and no magnetic field was present. Then suddenly a magnetic field B was set up perpendicular to the plane. So find the angular momentum of the ring. Find the angular momentum of the ring. ఇది అంటే ఏం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫైండ్ ద యాంగులర్ మొమెంటం అంటే టార్క్ కనుక్కుంటావు. సో వాడు ఏమి ఇచ్చినట్టంటే dB/dt సడన్ గా ప్రెసెంట్ అయింది. dB/dt ఈజ్ ఈక్వల్ టు యూ కన్సిడర్ దట్ b, అంటే సడన్ గా వచ్చింది. dB/dt ఈజ్ ఈక్వల్ టు b. సో ఇట్ ఈస్ వేరీస్ అన్నాడు కాబట్టి dB/dt ఈజ్ ఈక్వల్ టు b అని తీసుకో. మనం dB/dt కాన్స్టెంట్ ఆల్ఫా k అలా ఇస్తున్నాడు కదా, అలా dB/dt ఈజ్ ఈక్వల్ టు b ఇది తీసుకో. దిస్ ఇస్ ఇలా తీసుకుని ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, రింగేగా. రింగ్ ఫస్ట్ నువ్వేం కనుక్కుంటావు, టార్క్ కనుక్కుంటావు.
సో టార్క్ వచ్చిన తర్వాత అంటే దిస్ ఇస్ డి టౌ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ ఆఫ్టర్ గెటింగ్ టార్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ డి టౌ ఇంటూ డిటి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డి టౌ ఇంటూ డిటి ఇలా సో టౌ కనుక్కుంటావు లేకపోతే ఇక్కడ డి టౌ కనుక్కుని సో వాట్ ఈస్ ద టార్క్ వస్తుంది కదా సో టార్క్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ వస్తుంది టార్క్ వచ్చిన తర్వాత మనకి ఎల్ కావాలి ఎల్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ టైం ఇంటిగ్రల్ దిస్ ఈస్ టార్క్ ఇంటూ టైం యాంగులర్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ ఇంపల్స్ లీనియర్ ఇంపల్స్ అంటే ఏంటి ఫోర్స్ ఇంటూ టైం యాంగులర్ ఇంపల్స్ అంటే ఏంటి టార్క్ ఇంటూ టైం చేస్తారా అబ్బాయి రింగే కాబట్టి టార్క్ ఇంటూ టైం వేసి చేస్తారా యాంగులర్ మొమెంటం చెప్పండి చేస్తారా yes see next so next problem suppose the rod is rotating in a magnetic field it is pivoted here so there is a magnetic field is there it is pivoted at this point potential difference between ఇది కూడా అంతే okay so what is the potential difference between the two ends of the rod if this rod is rotating about this axis about the pivoted so what is the potential difference the potential difference is proportional to అని అడుగుతున్నాడు between the two ends proportional to అంటే ఇప్పుడు చూద్దాం so this point is L/2 ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్ ఇలా వస్తుంది అంటే వాట్ ఈస్ దిస్ ఈజ్ L/2 అండ్ వాట్ ఈస్ దిస్ ఈజ్ యాక్చువల్లీ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటాను నేను హైట్ అంటే మాస్ ఇక్కడ ఉంది ఇక్కడున్న మాస్ ఇక్కడికి వచ్చింది సో వర్టికల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే హెచ్ డిస్టెన్స్ ఇస్ ట్రావెల్డ్ వర్టికల్లీ ఇట్ ట్రావెల్డ్ హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది వర్టికల్ గా దిస్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీటా కదా ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దిస్ ఈజ్ హెచ్ అండ్ దిస్ ఈజ్ theta it is L/2 this one and H is equal to what is that L/2 sin theta
అంతేగా sin theta is equal to what is that? H by sin theta is equal to this is a theta. Now, yeah, this is also L by 2 now. So what is it? This is, it is L by 2. This is L by 2. This is a H. Okay. So H and this is L by 2. H is equal to L by 2 sin theta. So L by 2 sin theta, this is H is equal to. So L by 2 sin theta అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. హియర్ లాస్ ఇన్ potential energy is equal to gain in kinetic energy. Loss in potential energy is equal to gain in kinetic energy. So loss in potential energy. Loss in potential energy is equal to what is that? What is the loss in potential energy? mgh gain in kinetic energy is equal to half I omega square. Okay, half I omega square. So this is mgh is equal to L by 2 sin theta. L by 2 sin theta is equal to half I moment of inertia about this rod, moment of inertia about this axis. So moment of inertia about this axis is ml square by 3. It is ml square by 3 into omega square. So this m is cancelled, m is cancelled, L and this one is cancelled. So what is it? 2 and 2 is cancelled. Omega square is equal to 3g sin theta by L. Omega square is equal. So omega is equal to 3g sin theta by L whole to the power of 1 by 2. Whole to the power of 1 by 2. ఇప్పుడు మనకి ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఈఎంఎఫ్ ఇది రొటేట్ అవుతుంది కదా, రాడ్ ఈస్ రొటేటింగ్. రాడ్ రొటేట్ అవుతున్నప్పుడు ఈఎంఎఫ్ అంటే వాట్ ఈస్ దట్? హాఫ్ బి స్క్వేర్ ఎల్ స్క్వేర్, హాఫ్ బి స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఒమేగానా? హాఫ్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు రాడ్ ఈస్ రొటేటింగ్. సో రాడ్ రొటేట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఈఎంఎఫ్? రొటేటింగ్ రాడ్ కి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. రొటేటింగ్ రాడ్ కి బిఎంఎఫ్ బిఎల్ స్క్వేర్ హాఫ్ బిఎల్ స్క్వేర్ ఒమేగా. This is the EMF. So half BL square omega. So now this is equal to half BL square omega is equal to this one. So what is it? 3g sin theta, 3g sin theta by L whole to the power of 1 by 2. So what ఇచ్చింది ఏంటంటే is inversely proportional to sin theta to the power of 1 by 2. So potential difference is proportional to అన్నాడు క్వశ్చన్. Potential difference is proportional to ante is proportional to sin theta whole to the power of 1 by 2. So that is the question. Right? Okay, ma. Next class I will continue. Next class lo continue chestanu. Right? Okay, bye.